ఒక క్విక్ అండ్ ఈజీ కిడ్స్ అప్రూవ్డ్ హై ప్రోటీన్ హెల్దీ అండ్ డెలిషియస్ మీల్ చూద్దామా. ఈ వాఫల్స్ వచ్చేసి ఇప్పుడు నేను 3 మెంబర్స్కి చేస్తున్నాను, 2 అడల్ట్స్ అండ్ 1 కిడ్కి. దానికోసం నేను 1.5 కప్ ఆఫ్ కీన్వా తీసుకొని సోక్ చేసి పెట్టుకుంటున్నాను నైట్లో. మీరు ఒక 4 అవర్స్ అయినా అలా సోక్ చేసుకొని పెట్టుకోవచ్చు. దీనికి ఫర్మెంటేషన్ ఏమంతా అవసరం లేదు, మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకొని పెట్టుకుంటాను. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత దీన్ని గ్రైండ్ చేయడానికి పచ్చిమిర్చి, అల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, జీలకర్ర అండ్ పసుపు వేసి గ్రైండ్ చేస్తాను. దీన్ని గ్రైండ్ చేసే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. నేను వాటర్ కొద్దిగానే వేస్తాను, అది కీన్వా ఇంకా వాటర్ లెవెల్గా ఉండేలాగా చూసుకొని గ్రైండ్ చేస్తాను. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయను, ఈ కన్సిస్టెన్సీగా ఉండాలి మనకి బ్యాటర్. ఇందులో అనియన్స్, గ్రేట్ చేసుకున్న క్యారెట్ అండ్ కొత్తిమీర వేసుకోవచ్చు. నేను ఈరోజు చిన్నగా చాప్ చేసుకున్న మురుంగకాయ లీవ్స్ వేసాను అండ్ సాల్ట్ వేసి అంతా మిక్స్ చేసుకుంటాను. మీరు ఈ బ్యాటర్ని అట్లులాగా అయినా పెన్నం పైన వేసుకోవచ్చు. కిడ్స్కి ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం నేను ఇలా చేస్తున్నాను. ఇది వాఫల్ మేకర్, దీనికి లైట్గా బటర్ పెట్టేసి అండ్ ఆ మిక్చర్ ఇందులో పెట్టి వేస్తున్నాను. మీరు గుంత పొంగనాలు ఉంటాయి కదా, అలాంటి ప్యాన్లో కూడా రౌండ్గా బాల్స్ చేసి ఇవ్వచ్చు. బిజీ మార్నింగ్స్లో మనము అట్లా వేస్తుంటే మాడిపోకుండా చూడాలి అండ్ ఫ్లిప్ చేయాలి అదంతా ఉంటుంది కదా. సో ఈ వాఫల్ మేకర్లో ఏంటంటే బ్యాటర్ ఇలా పెట్టేసిన తర్వాత అది రెడీ అయిపోయిన తర్వాత మనకి లైట్ ఆఫ్ అయిపోతుంది. సో మనకి 2 సైడ్స్ కుక్ అయిపోతుంది. ఇలా మనం టైం సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వాఫల్స్ని మనం అలాగే డైరెక్ట్గా తినేయచ్చు. మసాలా వడ ఉంటుంది కదా, ఆ టేస్ట్గా ఉంటుంది. దీనికి కొంచెం ఎక్స్ట్రా ప్రోటీన్ యాడ్ చేయడానికి నేను పీనట్ చట్నీని యాడ్ చేశాను. అండ్ నచ్చిందా మీకు కిడ్స్ అప్రూవ్డ్ డెలిషియస్ అండ్ హెల్దీ మీల్? ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.